Welcome back to my channel Glam Heroes, where I make videos on fashion, beauty and DIYs. Coming to the video, ఈ వీడియోలో నేను కాజల్ లుక్ ని రీక్రియేట్ చేయబోతున్నాను ఫ్రమ్ ద మూవీ నేనే రాజు నేనే మంత్రి. సో ఆ మూవీలో కాజల్ లుక్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, బట్ ఇట్ లుక్స్ సో స్టన్నింగ్. సో ఐ వాంటెడ్ టు రీక్రియేట్ దట్ లుక్. శారీ నుంచి జ్యువెలరీ వరకు అన్నీ నేను ఎగ్జాక్ట్గా రీక్రియేట్ చేశాను. ఎగ్జాక్ట్ అంటే ఎగ్జాక్ట్ కాదు, కొంచెం మ్యాచ్ అవుతుంది. మీకు ఇలాంటి వీడియోస్ చూడడం ఇష్టం అయితే ఈ వీడియోకి డెఫినెట్గా రియాక్ట్ అవ్వండి. మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి, సో దట్ నాకు తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చింది. సో ఐ కెన్ డూ దీస్ కైండ్ ఆఫ్ వీడియోస్ మోర్ అని. సో ఏం లేకుండా విల్ స్టార్ట్ విత్ ద వీడియో నౌ. మేకప్ చేసుకునే ముందు లెట్ మీ ప్రెప్ మై ఫేస్ వాష్ చేసేసుకొని మాయిశ్చరైజర్ అప్లై చేసేసుకుంటున్నాను. అండర్ ఐస్లో నాకు చాలా డార్క్గా ఉంటుంది, సో నేను కలర్ కరెక్టర్ అప్లై చేస్తున్నాను బిఫోర్ అప్లయింగ్ మై ఫౌండేషన్. అలాగే డార్క్గా ఉన్న ఏరియాస్కి కూడా నేను కొంచెం కలర్ కరెక్టర్ అప్లై చేసి బ్లెండ్ చేసేస్తున్నాను. నేను ఇక్కడ ఎల్లో కలర్ కరెక్టర్ యూజ్ చేస్తున్నాను టు క్విక్లీ బ్రైటన్ మై అండర్ ఐస్ అండ్ డార్క్నెస్ అరౌండ్ మై మౌత్. చూడండి, అండర్ ఐస్లో డార్క్నెస్ ప్రాపర్గా కవర్ అయింది. నౌ ఐఎమ్ యూజింగ్ ఫౌండేషన్ ఓన్లీ 1 పంప్ యూజ్ చేస్తున్నాను, లైట్గా యూజ్ చేస్తున్నాను. మీకు ఇంకా లైట్గా కావాలంటే యూ కెన్ యూజ్ ఎనీ స్కిన్ టెంట్. అదే 1 పంప్ని నేను నెక్కి కూడా అప్లై చేశాను. సో చాలా లైట్గా పెట్టుకున్నాను ఫౌండేషన్, బికాస్ ఆ మూవీలో చాలా లైట్గా ఉంటుంది మేకప్. ఐఎమ్ నాట్ షేపింగ్ మై ఐబ్రోస్, జస్ట్ ఫిల్ చేసి నేను ఆ పెన్సిల్కే వచ్చిన బ్రష్ యూస్ చేసి నేను ప్రాపర్గా స్ప్రెడ్ చేస్తున్నాను అండ్ ఈవెన్ చేస్తున్నాను నా ఐబ్రోస్ని. ఐ డోంట్ షేప్ మై ఐబ్రోస్, సో నేను కన్సీలర్తో షేప్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. మీరు ఐబ్రోస్ని షేప్ చేస్తే యూ కెన్ జస్ట్ ఫిల్ అండ్ బ్లెండ్ ఇట్ ప్రాపర్లీ, యు ఆర్ గుడ్ టు గో. ఇలా మన ఐబ్రోస్ చుట్టూ మనం కన్సీలర్ అప్లై చేసి బ్లెండ్ చేస్తే ఇట్ గివ్స్ షార్ప్ అండ్ ఐబ్రో లుక్. ప్రాపర్గా బ్లెండ్ చేసేస్తున్నాను. యూ కెన్ సీ హౌ గుడ్ మై ఐబ్రోస్ లుక్ నౌ. ఐ షాడో మనం లైట్ పింక్ షేడ్ తీసుకొని రఫ్గా బ్లెండ్ చేసేసుకోవడమే. సో నేను లైట్ పింక్ షేడ్ తీసుకొని రఫ్గా బ్లెండ్ చేసేస్తున్నాను. దీనిపైన ఒక బ్రౌన్ షేడ్ని నేను ట్రాన్సిషన్ షేడ్ లాగా యూస్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఐఎమ్ గోనా టేక్ దిస్ బ్రౌన్ షేడ్ అండ్ డస్ట్ ఇట్ ఆఫ్ అండ్ యూజ్ ఇట్ యాజ్ అ ట్రాన్సిషన్ షేడ్. చాలా లైట్గా అప్లై చేస్తున్నాను ఐ షాడోని. ప్రాపర్గా బ్లెండ్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్, లేకపోతే మేకప్ ప్యాచీగా కనిపిస్తుంది. నేను లైట్గా కాజల్ అప్లై చేసుకొని థిన్ ఐలైనర్ అప్లై చేస్తున్నాను. ఆ మూవీలో కూడా ఐలైనర్ అప్లై చేశారు, బట్ చాలా థిన్గా అప్లై చేయడం వల్ల మనకి మేకప్ లైట్గా అనిపిస్తుంది. సో ఐఎమ్ డూయింగ్ ది సేమ్. ఐలాషెస్ని కర్ల్ చేసి నేను లైట్గా మస్కారా అప్లై చేసేస్తున్నా. కన్సీలర్ ఫౌండేషన్ అప్లై చేయడం వల్ల మన ఐలాషెస్ అనేది విజిబుల్ ఉండదు, అందుకే మస్కారా అప్లై చేస్తున్నాను. సో ప్రాపర్గా బ్లష్ అప్లై చేసేస్తున్నా ఆన్ యాపిల్స్ ఆఫ్ మై చీక్స్. బ్లష్ అప్లై చేయగానే ఫేస్ మంచి డెఫినిషన్ వచ్చింది. చాలా లైట్గా లిప్స్టిక్ అప్లై చేసుకుంటున్నా. అండ్ దిస్ ఇస్ కంప్లీట్లీ ఆప్షనల్. నేను స్ట్రోక్ క్రీమ్ తీసుకొని లైట్గా నా లిప్స్ పైన అప్లై చేస్తున్నాను. నాట్ బికాస్ ఇట్ గివ్స్ షైన్, లిప్ కలర్ బ్రైట్గా ఉంటే లైట్ చేసేస్తుంది. అండ్ ఐల్ జస్ట్ కర్ల్ మై హెయిర్ అండ్ కమ్ బ్యాక్. ఇయర్ రింగ్స్ వచ్చేసి గోల్డ్ జుమ్కాస్ వేసుకుంటున్నాను, బికాజ్ ఆ మూవీలో తను మొత్తం గోల్డ్ జ్యువెలరీ వేసుకుంటుంది. ఫినిషింగ్ ఆఫ్ విత్ బిందీ అండ్ దట్స్ ఇట్. దిస్ ఇస్ ద కంప్లీట్ లుక్. ఐలైనర్ ఇంకొంచెం థిన్గా అప్లై చేసుకోవాల్సింది, ఆర్ ఎల్స్ కంప్లీట్గా లుక్ అయితే ఎగ్జాక్ట్గా వచ్చింది అనిపిస్తుంది. వాట్ డూ యూ గైస్ థింక్? జస్ట్ కమెంట్ డౌన్ బిలో.
మీకు ఈ వీడియో నచ్చినట్టయితే do not forget to like, share and subscribe to my channel, and do not forget to react to this వీడియో బికాజ్ ఈ వీడియోకి మీ రియాక్షన్స్ నాకు చాలా ఇంపార్టెంట్. సో మీకు ఈ వీడియో ఇలాంటి వీడియోస్ నచ్చుతున్నాయి అనేది నాకు అర్థమవుతుంది. సో ప్లీజ్ డూ రియాక్ట్ టు దిస్ వీడియో. నేను ఈ లుక్కి ఎంత జస్టిస్ చేశానో కూడా కమెంట్ డౌన్ చేయండి. I'll see you in my next video. Bye bye.